ఓ లింగులు ఏం చేస్తానా వీడా చింతపండు అమ్మని తోలితే ఇడ ముచ్చట్లు పెడతానా కూర్చోండి. అయ్యో నేనేం చేస్తాననే, ఇగో అన్న ఇడ కూర్చున్నాడు, కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటానంతే. అగా ఈ కథ మంచిగానే ఉన్నది కానీ పండుగ పోనీ గాని నీకు ముచ్చట కావాల్సి వచ్చిందా నోయ్? ఆ మొగలే బావ కంటే పని లేదు పాట లేదు, మంచిగా చెట్టు మీద కూర్చున్నాడు. నువ్వు కూడా అంతేనా ముట్ట కల్లడా? ఏందే వర్రకు గీ రోడ్డు మీద ఎందుకే లొల్లి పెడతాను? చచ్చిపోయేటోళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అబ్బో నీకు లొల్లి పెట్టినట్టుగానే పెడతానా నేను? రేపు శివరాత్రినే రా, ఇల్లు దులుపుకొని పక్క బట్టలు అన్ని ఉతుక్కొని ఇల్లు శుద్ధి చేసుకోవద్దా? నీకు ఎక్కలేదా? వచ్చేది పని ఉంది, ఏడ పని అన్న పెట్టి కూర్చున్నావా? చేసుకుందామే ఊర్రేకే ఈడ నేను అత్తగానిపా. నువ్వు మా వచ్చినట్టే ఉన్నది పో. వచ్చినాడు అట్లనే ఉంటాడు, ఈ పండుగ నాడు కూడా అట్లనే ఉంటాడు. ఏం మంచో ఏందో నాకైతే అర్థమే కాదు. నేను అత్తానపా లింగి, ఏం ఊరుతానవే కానాడు. ముసలాడా పోదాంపా. ఇక నన్ను అటు పంపి మెల్లగా ముచ్చట్లు పెట్టుకుందామని చూస్తున్నావా నువ్వు? మంచిగానే ఉన్నావు. మగిలి బావా, మీరు ఇల్లు దులుపుకొని పక్క బట్టలు అన్ని ఉండేసుకోరా? రేపైనా శివరాత్రి, మీకు పని లేదా? నిన్ననే అయిపోయినాయి ఏ పిల్ల, అన్ని పనులు అయిపోయినాయి. నిన్ననే ఇల్లు దులుపుకున్నాం, ఇక పక్క బట్టలు కూడా నిన్ననే అయిపోయినాయి. లేకపోతే నా పిల్ల ఉండనిస్తుందా? అబ్బో, ఇక గంగచానం పోయేది ఒకటే ఉన్నది. అబ్బా అన్ని పనులు అయిపోయినాయానే? మంచిగా పట్టు. లింగులు చూస్తున్నావా, మందందరూ అన్ని పనులు చేసుకున్నారు, మనమే గంగచానం కూడా పోలే మనం. నీకు ఎన్ని మాటలు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఏమైతుంది లింగి, మనం కూడా పోయాం గంగతానం, ఎందుకు బాధపడతానవే నువ్వు? మొగిలన్నా మీరు గంగతానం పోగా మాకు కూడా చెప్పులే, మేము కూడా వస్తాను మీతోని. సరేరా తమ్మి, మాతోటే వచ్చారు. నేను గంగతానం పోగా మీకు చెప్తా పట్టు. మరి ఎలనా రేపా గంగతానం పోవుడు? రేపే పోదాం తమ్మి, ఇయ్యాలెక్కడ కుదురుద్ది? రేపే పోదాం. మంచిగా పోయి ఆ గంగల మునిగి గంగతానం చేసి ఇక మెల్లగా అదొటి ఏడు కొనుకొచ్చుకొని జాగారం ముట్టియచ్చు. అట్లా నానే అన్న, సరే పట్టు, రేపైతే రేపే పోదాం పట్టు. అబ్బా బావా, నీకు ముందు చూపు బాగున్నదే, ఏమో అనుకున్నా. మా లింగన్నకైతే ఏం తెలియదే, అచ్చి మొద్దు, ఏం పని చేయడు చేయమంటే. ఓయ్ మీ అన్నం చూసి నేర్చుకో, ఎంత ముందు చూపున్నది. నువ్వు సరేనే, నీతోటి లొల్లున్నది, ఇక పోదాంపా. పొయ్యి ఆ బచ్చాన్ని విండేసుకొని ఇల్లు దులుపుకున్నాంపా. నీతో నాకు చావే ఉన్నది. పెద్దబాబు తిన్నావానే ఒక్కనే కూర్చున్నావు? సరోజా, నువ్వే నానే? తిన్నా తిని ఒక్కనే కూర్చున్నాయిడా. రేపు గంగదానం పోతారానే? పోతానేమే బిడ్డ, నిన్ననే ఇల్లు దులిపి బట్టలని విండేసుకున్నాం. ఇక రేపు పొద్దుగాల గంగతానం పోవాలి. అన్ని పనులు చేసిరానే పెద్దబాబు? మంచిది పట్టు, నేనైతే ఇంకేం పనులు చేసుకోలే. అయితే కానీ పెద్దబాబు, రేపు గంగతానం అందరం కలిసిపోదాం. సరేనే బిడ్డ, అందరం కలిసిపోదాం మంచిగా. సరే పట్టు. మగిలి బావా, ఇంటికాడ చూస్తే లేవు కదా, మంచిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావా? అయితే ఏంది, నేను అప్పటి నుంచి ఇన్నే ఉండగా అదే ఏందో జాడ పట్టుకొని వచ్చినావు? ఏముంటదే బావా, రేపు పండుగని అదొకటి ఏడు సామాన్ తెస్తామనుకొని నేను వచ్చిన. రేపు గంగతానం చేసి వచ్చినాక అన్ని సామాన్లు తీసుకుంటేనే అప్పుడు నీకు కూడా తీసుకొచ్చా పట్టు. ఏమేమి సామాన్లు కావాలో అన్ని రాసి పెట్టుకో, సరేనా? రేపే తెస్తావా నే బావా? సరే పట్టు, రేపైతే నేను అన్ని రాసి పెట్టుకుంటా. సిట్టమ్మ, కాంత వాళ్ళ కోడలు డెలివరీ అయిందటగా? అయ్యో, డెలివరీ అయిందా అని సరోజా? కాంతక్క ఈయనే ఉన్నట్టుండే కదా, ఎప్పుడు డెలివరీ అయిందే? నిన్న పొదువుకే డెలివరీ అయింది, వాళ్ళు పోయిర్రు, అందరు ఎవరు లేరు ఇంట్లో. నిన్ననే అయిందా అయితే డెలివరీ? మంచిగా పట్టు. మరి ఎవరు పుట్టిరే సరోజా, నీకు ఎరకైందా? పాపం ఆ పొల్ల మల్లికకు కడుపు ఇంత పెద్దగా ఉండేనే, 9 నెలలక మంచిగానే మోసింది. అవును చిట్టమ్మ,
మల్లికకు కడుపు బాగా పెద్దగా ఉండే, మస్తు ఇబ్బంది అయింది పాపం ఆమెకు. అవునే, ఇక మెల్లగా అటో ఇటో డెలివరీ అయింది పట్టు. మరి ఎవరు పుట్టిరట్నే? పాప బాబు ఇద్దరు పుట్టిరట చిట్టమ్మ. ఇక కాంతక్కనేమో శివరాత్రి పండుగ ముందు నాకు మనవడు వచ్చిందని ఆగుతలేదు, ఫుల్ సంబరపడుతుంది. ఓ బాబా, చెట్టు కింద ఒక్కనివే కూర్చొని ఏం చేస్తాను? ఏం చేస్తలేనా సావిత్రి, అట్టిగానే కూర్చున్నా. చచ్చిపోవటంలో చూసుకుంటా అట్లా కూర్చున్నా. ఏందే, ఏం కావాలనే? ఏం లేదు బావా, అటుగానే ఎడిగిపోయినావని తాడు పట్టుకొని వచ్చిన. ఈ మక్కంకులను కండగడ్డలు అమ్మత్తాయి, అలా అత్తగిట్ట అలా నాపు కొనుక్కుందాం. సరేనే, మా ఆప్తా. ఇగో ఇప్పుడే ఓ మక్కంకులుడు అమ్మచ్చిండు అటే వేండు. జర్ర ముందుగా లేతే పో, మళ్ళీ అత్తరు పట్టు. సరే బావా, ఆపు మరి. లేకపోతే జాగరానికి దేవుని దగ్గర పెట్టడానికి ఏముండే బావా, చూసాపు మర్చిపోకు. ఏం ఆపుతేనే, చెప్పింది చెప్పి ఊరికేంది? పెద్దమ్మ, రేపు మీరు జాగర ఉంటారా? ఏ జాగర ఉంటానే సరోజా. అబ్బా, ఉండకపోతే ఎట్లా? మీరు ఉండలేరా మరి? మేము కూడా ఉంటాం పెద్దమ్మ. నువ్వు కూడా ఉంటావా అని సరోజా? మరి మీ సురేష్ ఉంటాడా? నేను ఒక్కదాన్నే ఉంటా చిట్టమ్మ. మీ సురేష్కు దేవుడు అంటే పట్టున్నదేమన్నా? అయితే పట్టుకోలా, నువ్వైతే ఉంటానావు కదా, ఒక్కరు ఉంటే చాలు. మంచిగా దిట్టే ఉండు జాగారం, కొడుకు పుట్టాలని మంచిగా మొక్కు. ఏంది పెద్దమ్మ, కొడుకు పుట్టాలనా? నాకున్న బిడ్డ ఒక్క జాలు పెద్దమ్మ, ఇంకొకరు వద్దు నాకు. నా మగుడిని పట్టుకొని నా బిడ్డను చూసుకోవడానికే సరిపోతుంది. ఇంకొకరు వస్తే ఈ ఆళ్ళను కూడా ఇబ్బంది పెట్టుడు, అబ్బో వద్దు. దత్తంటేనేంది సరోజా, లోకం మీద అందరు గిటనే ఉంటారా? అది అనుకోవద్దు. మగపిల్లగాడు ఉంటే మీకు తోడుంటాడు. నా కాంత వల్ల కోడలు మల్లికకు చూడు, ఒకటే దెబ్బకు ఇద్దరు పిల్లగాలు వచ్చిర్రు. గట్లు ఉండాలి. ఆ పొల్లకు ఒక పని అయిపోయింది. అవును పెద్దమ్మ, ఆమెకైతే పని అయిపోయింది. మరి కాదానే, ఒకటేసారికి ఇద్దరు పిల్లలను కన్నది. ఇక నిన్ను పిల్లలను కనవంటే నాతో కాదంటాను. అన్నది ఎట్లా? కుక్కలను కన్నట్టు కనాలే, ఒకటే ఈతకు 4-5 కనాలి. ఏమనుకుంటున్నావో? ఏంది సావిత్రి, 4-5 అంటే ఉంటారే? ఏం మాటలే అవి, గవేనా చెప్పుడు? వాళ్ళుగా అంటే నువ్వు రాస్తావే మరి. ఏమో బాగా చెప్తాను సరోజకు. ఏ ఉండు నెలవకపోడా, నీకేం తెలియదు. పెద్దమ్మ, మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు నా గురించి? ఏం చెప్తారులా, ఏమో ముచ్చట పెడతారు మంచిగానే. ఏం చెప్తలేమో రాజవ్వ, దావకన్నా పోయొచ్చినా రాజవ్వ? పోయినా నిన్న పొద్దుకరాక దాపంలో ఉన్నా, పొద్దుకినాక వచ్చిన. అట్లనా? మరి మనవడును మనవరాలు ఇద్దరు కవలలు పుట్టిరారు కదా, మంచిగా ఉన్నారా పిల్లగాళ్ళు? మంచిగా ఉన్నారే సావిత్రి, సేమ్ కుక్క కుండలు తీరేస్తారు, ముద్దు ఉన్నారు. ఇక చిన్నపిల్లని అన్నాక గట్టనే ముద్దు ఏడతారు. మరి మీ మల్లిక కాడ ఎవరున్నారే దావకన్లనా? కాంతం ఉన్నది, కాంతం వల్ల అయ్యప్రాలు కూడా ఉన్నది. ఇక ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు పోతే ఒకళ్ళు. ఇద్దరున్నారు కదా రాజవ్వ. ఇక మీరు జాగారం ఉండరు కావచ్చు కదా. ఎట్లుంటావే చిత్తమ్మ, ఇంటి కోడలేనా డెలివరీ అయింది, చూచి గట్లా అడుగుతావేంటి? 11 వద్దులు రాక ఇక ఇంట్లో దీపం ముట్టియద్దు, ఏం చేయద్దు అదే. అవు నువ్వు అన్నది కూడా నేనే, 11 వద్దులు రాక ఇక ఏం ముట్టద్దు, దూరం కొంటుడే మంచిది. రాజవ్వ, నువ్వేం మనిషివే, నీకు దేవుడు ఉన్నాడు కాదే, జాగారం ఉండకుండా ఎట్లా? ఎట్లుంటామే పొల్లా, ఒకరికనే అందరూ ఉంటానవా? నువ్వేమన్నా ఇంటి కానివానే, నువ్వు అన్ని చేసుకోవచ్చు, తప్పేం లేదు. అబ్బో, మా కాంతం అట్లా ఒప్పది కాదే. ఏంటో పో, అయితే ఒప్పకపోతే మా ఇంటికి రారాదే, మా ఇంటికాడ అందరం కలిసి జాగారం చేసుకున్నాం. ఇక నువ్వు అన్నది కూడా మంచిగానే ఉన్నది, ఆ ఇంట్లో చేయద్దు కానీ మీ ఇంటికాడ చేసుకున్నాం పట్టు జాగారం. ఇక నేను చూతా మీ ఇంటికి అత్త పట్టే. మొదలన్నా మా సాయిత్రి ఇంటికి పిలిచింది కానీ మంచిగా అన్ని పళ్ళు పొలాలు అన్ని కొనుక్కొచ్చి పెట్టు, నాకు అన్ని డజన్ ఉండాలి మళ్ళా. ఏ మాదెత్త రాజవ్వ, నువ్వురా, మా ఇంటికి వచ్చిన చుట్టానికి ఏనా చెప్పు. రాదు రాజవ్వ, నువ్వేమంటే అది పెడతా. సాయిత్రక్క, నేను ఒక్కదాన్ని ఈ జాగారం ఏం చేసుకోవాలి ఇంట్లో? ఇక నేను కూడా మీ ఇంటికి అత్త సాయిత్రి. మా ఇంటికి అత్త అని రాయచిత్తమ్మా, నేను రాంగా పడేద్దంటాడు రా. సరే అక్క, అత్త అయితే. సరేదా, ఇక నువ్వు ఒకదాన్ని ఏం చేసుకుంటావాడా, నువ్వు కూడా మా ఇంటికే రాయే. ఇక నేను కూడా అత్త పెద్దమ్మా,
ఇంటికాడ నేను ఒక్కదాన్ని ఏం చేయాలి అత్త రాజవ్వ రేపు అందరం పొద్దుగాల గంగతానం పోతానే అది నువ్వు కూడా రావే మాతోటి గంగతానానికి అగో గంగతానం పోతారానే పోతానమే రాజవ్వ మాతోటే గంగతానం వచ్చి ఇక మీ ఇంటికి పోకు మాతోటే మా ఇంటికి రా సరేనా సరేనా సావిత్రి ఇక నువ్వు అంతగానో పిలుతాంటే నేను అటెందుకు పోతానే బిడ్డింటికి పోను మీ ఇంటికి అత్త పట్టు ఓ రాజవ్వ గంట దూరం ఎందుకు పోయినవే గంగ బాగా వస్తుంది రావే కొట్టుకపోతే విట్రా ఏమత్తలేదు లింగి నువ్వు కూడా విట్రా మంచిగానే ఉన్నది వచ్చి 2 మునుగులు మునిగేదా అబ్బో నాకు భయం అయితే రాజవ్వ నేను రాను ఒడ్డు నుండే 2 చెంబుల నీళ్ళు పోసుకుంటా షీ నువ్వే మనిషివే ఈ గంగరాకచ్చి చెంబుతో నీళ్ళు పోసుకుంటావు గాయత్రి చూస్తాను ఆనే లింగక్కను చెంబుతో పోసుకుంటుందట గీ గంగరాకచ్చి తానం చేయకుండా పోతుందట ఏం మనిషి అవునే ఓ లింగి గీ గంగలచ్చి మునుగుతారు గాని గా చెంబుతో పోసుకుంటారా అని ఇటేటాచి 3 మునుగులు మునిగవుదా అబ్బో అదే సావిత్రి నేను చెంబుతో నీళ్ళు పోసుకుంటా నాకు నీళ్ళంటే భయం ఓ పిల్ల ఏం భయం నీకు నీ మొగడు ఉండేనే ఉండే నీ మొగడు తీసుకుపోతాడు పో అబ్బో నాకు నీళ్ళంటే భయమే బావా నేను పోనే ఈ ఒడ్డు మీద ఉండే 2 చెంబుల నీళ్ళు పోసుకుంటా ఆ లోపలికి పోను నాకు ఆ కథ వద్దు నేను పోను అరే తమ్మి లింగులు నీ పెళ్ళం ఏమంటాందో వింటానవారా ఏమైంది అన్న ఏమంటాంది గంగలో మునగదాట కాదురా నీ పెళ్ళం తీసుకపోయి గంగలో 2 ముంచులు ముంచుపో అది గదేడత్తదే దానికి నీళ్ళంటే భయం అది రాదు చిన్నప్పటి కాంచెల్లి గంగలు మునిగలే అగో గట్లనే చెంబుతో పోసుకుంటది ఏ నువ్వేం మంచివురా చేపట్టుకొని తీసుకపో సరేనా అన్నా తీసుకుపోతా ఓ లింగి అత్తవానే గంగలకు చేపట్టుకొని మెల్లగా తీసుకుపోతుందా అబ్బో నాకు భయం అవుతుంది బావా అద్దు అద్దు నీకెరకలేదా బావా నాకు నీళ్ళంటే భయం అని నీకు తెలియదా ఏరుకుంటూ కూడా ఎందుకు అడుగుతావు ఏ రాయే చేపట్టుకొని మెల్లగా తీసుకుపోతుందా నేను లేనా అనే ఎందుకు భయపడతావు నేను మెల్లగా తీసుకుపోతుందా గాళ్ళందరూ గంగల తానం చేసేటోళ్ళు మనుషులు కాదా అని నువ్వు ఒక్కదానివే ఉన్నావా దా చేపట్టుకొని తీసుకుపోతుందా సరే పట్టు బావా అత్త మరి నన్ను ఇంత గంగలో ముంచావు ఏ దాయే నేను ఉన్నా కదనే పొయ్యి మెల్లగా గంగలు ముంచుకొని తీసుకొని వస్తా దా సరే పట్టు పోదాం పైగా అబ్బలింగి గంట బతి ఆడించుకుంటారా నీ మోగన్ని పాపం అప్పటి నుంచి అడుగుతాడు దా అచ్చి చేతోదా అత్తనే రాజవ్వ అచ్చరా కాగరాదు ఏమో దా దా అత్తనవా బావా పోదంతా దా నా చెయ్యి పట్టుకోవే మెల్లగా తీసుకొని పోతా పట్టుకున్న పా బావా అబ్బా బాంచనే చల్లవునే కాదే నీళ్ళు ఏం కాదే లింగి దా నేను తీసుకుపోతుందా ఓ బావా ఇంకెక్కడ దాకా తీసుకుపోతా నన్ను కాళ్ళు దాటానే అంత పాకులున్నది ఇక్కడ ఆగే బావా గిక్కనే వచ్చినావు దా 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 అయిపోయింది అయ్యో 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 ఇంకెక్కడ తీసుకుపోతావే ఓ లింగి ఇంకెక్కడ రాకపోతారే గంగలో కొట్టుకుపోతారు ఇక చూడే రాజవ్వ అద్దంటే తీసుకొని వచ్చిండు నా మగడు అద్దంటున్నాడు ఏమో చిన్నవి ఎందుకు భయపడతానవే ఇక మునుగు ఇక వా వా వాయో చల్లవునే నీళ్ళు బావా నన్ను అటు తీసుకుపోయే పెయ్యంతి ఏమైతుంది బావా రాయసుడా నన్ను కాపాడు దేవుణ్ణి మొక్కొక్కవే మంచిగా తండ్రి నీ వాంచను చల్లగా చూడందరిని ఓ లింగి చల్లగానే ఉన్నది కాదే ఇప్పుడు ఇంకెంత చల్లగా చూడమంటేవే ఏ నువ్వు మూత కళ్ళాడా నీ నోటంటే నువ్వు ఒకటంటావు నేను దేవుని మొక్కుతానా సపడేయకుండా ఏం మొక్కుడే అది లింగి నువ్వు మొక్కే మొక్కుడు దేవుడు నిజంగానే వరం ఇచ్చిందనుకో ఇక్కడనే గడ్డ పెట్టుకొని పోతాం సపడేయకుండా నువ్వు బాలే ఉన్నావే నువ్వు మొక్కరాదే నడిమిట్ల కిందకి వస్తాను నువ్వు నేను నడిమిట్ల కిందకి వచ్చిందే నువ్వే కాదే అందరు చల్లగా ఉండాలంటున్నావు అందమీ లేవా దాంటికే వచ్చినా నడిమిట్లకు లేకపోతే నేను ఎందుకు వస్తా సరే సరే నేనే మొక్కుకుంటా పట్టిగా అయితేనే గాని నీకు ఈ కచ్చ అని లింగి ఓ రామశంకర దీనికి ఏమని చెప్పాలి నాకు నీళ్ళంటేనే భయం అంటే ఇదేమో ఈ కచ్చ అని అంటుంది దీనికి సిగ్గున్నదా అచ్చే ఈత మార్చు అచ్చా ఏ కొట్టు నేను కొడతా నా తిరిగి కొట్టు అదో
ఎవరా ఇక్కడనే ఉంటే ఎటు వెళ్ళింది అదో మళ్ళా తేలింది కదా చేప తీర ఇగుతాంది గిట్ల కొడతావా నేను నా తీరు ఓ పారి ఎటు చూడే మాటలు వినబడుతున్నాయి ఇది కనబడతలేదు ఎటు పోయింది ఇటు చూడే ఓ ముతకండుగానా నీ పక్కకొచ్చిందే పుర్ర చేతి బాధకొచ్చినా అగో మళ్ళీ వచ్చిన వానే రాజవా ఈత మంచిగానే కొడతాను మరి ఏమనుకుంటానవే చేపకుండా నాకు రన్నింగ్ రేస్ పెడితే నేనే గెలుచుకుని వస్తా అవు నేనే పాడుగాను నాకన్నా రాదువా ఈత నాకు నేర్పుతావా అని నీకు నేర్పన్నా లింగి నేర్పుతా పట్టు ఓ లింగులు నువ్వు అటు ఓడి మీదిగో నేను ఈత నేర్పుతాను పెళ్ళానికి ఈత నేర్పుతావా రాజవ్వా సరే సరే నేర్పు ఆగో ఏమైందిరా నీ పెళ్ళాన్ని గంగల్ని ఇచ్చిపెట్టచ్చినావు రాజవ్వతోని ఈత నేర్చుకుంటది అట్నే గాంధీగా ఇచ్చిపెట్టచ్చిన ఆహా ఈత నేర్పుతుంది అట్నా సరే సరే ఓ లింగవ్వా ఈత నేర్చుకుంటేనేవానే నేర్చుకో ఈత నేర్చుకుంటాననే రాజవ్వ నేర్పుతా నాకు ఆహా నేర్పుతా అట్నా నేర్చుకో అయితే ఎప్పుడన్నా పని చేసేది గట్టిన నీళ్ళలో పడ్డప్పుడు నేర్చుకో లింగి నా చేయి పట్టుకోవే మెల్ల ఈత నేర్పుతా సరేనా రాయవా పట్టుకుంటా పట్టుకున్నావానే గట్టి పట్టుకో ఏ గట్టిగానే పట్టుకున్నా రాయవా గట్టినే పట్టుకున్నా అయిపోయింది గింతే ఈత కొట్టుడు వచ్చిందా నీ ఈత ఆడలేవును ఏమి ఈత నేర్పుడే అటు గునికపోతాను ఇటు గునికపోతాను నా శక్తి ఎరుగుతాయే తీసుకొట్టు వీళ్ళు మనుషులా ఇంకేమన్నానా ఓ రాజవ్వా దాన్ని అటు ఇటు ఎందుకు గుంటుతానవే అసలే బక్క పానం దాంది రోజు తీరుంటది ఆయనతో నడుమురుగుతుంది ఇటు తీసుకొని రాదాన్ని ఏ ఉండే మూతకలేనా దీనికి ఈత నేర్పుతానా నేను ఏ దారే ఈత తర్వాత నేర్చుకునే దారి త్యాగారం చేయొద్దా మీరు ఈయన ఈత కొట్టుకుంటుంటారా రాజవ్వా నేను ఒడ్డుకు తీసుకుపోయా నీ బాంచను ఈత తర్వాత నేర్పుతోప్ప ఏ ఉండే ఇక గింతే అటు ఇటు తిరుగుతా ఈత నీతిగా దీన్ని ఎలా చంపేటట్టే ఉన్నది కదా ఓ ముండా దండం పెడతాను నా నిష్పెట్టే నా నిష్పెట్టే ఈత ఏమద్దు నాకు రాజవ్వా నా నిష్పెట్టే నీకు దండం పెడతానే నా ప్రాణం అంతా అనుకుతాండే నీ బాంచన నిష్పెట్టే ఎందుకు భయపడతానే నేను లేనానే సరే పట్టు పోదాం పైగా అత్తి పెరిగి పెట్టులానే ఉన్నవే పెరిగి పెట్టులానే కనుప ఏం రాజవ్వా దాన్ని ఏమో రోజని చెప్పినట్టు అటు ఇటు చెప్తాను పాపం చచ్చిపోతే క్యాష్ చేసినావు కాదు రాజవ్వా పిచ్చి గీతలు ఇస్తున్నాను నీకు చూడే సావిత్రి నన్ను ఇప్పుడే చెప్పింది నేను జరైతే చచ్చిపోయేదాన్ని ఏడకు నాకు ఏడుతున్నావు నువ్వే కాదే దాన్ని ఈత నేర్పు అన్నది నువ్వు మంచిగానే ఉన్నావు నీకెడ పని లేదా అని ఏదో కర్మానికి పిలిచిన ఇది గిట్ల అయితే అనుకోలేదు దొంగ ఏం చేయలింగి నువ్వే కాదే ఈత నేర్పు అన్నావు అందుకే తీసుకుపోయినా ఏమన్నా నేను నేర్పుతా అన్నానే ఏం మాటలు మాట్లాడుతానవే ఏముండురే గీ గంగతానానికి వచ్చే వాళ్ళు పెట్టుకుంటారు పోదాం పారి పోయి జాగారం ఉందాంపా లింగక్క ఆ తూరతో దుడుచుకోపో అంత తడిసి ముద్దాను సరే తుడుచుకుంటా పోదాం పారి లింగక్క ఏమైంది అంత గిట్టాను ఇక కానానే అటు ఇటు తిప్పినావు నీళ్ళల్లా అనకత్తాంది పోదాంపా నేను ఇంకోసారి ఈత నేర్పుమానపో బుద్ధి వచ్చింది నాకు గాయత్రి ఇది అట్టి డర్రుదే ఉన్నదే ఎన్నో ఆగరాయవా పోదాం పారి పోయి జాగార ఉన్నాంపా సరేనా సావిత్రి పోదాం పారి ఓ బాబా నువ్వు గంగలో మునిగినావా నేను అచ్చుడితోనే మునిగిన కాదే మీరు అండ్లకెళ్ళి వెళ్తలేరు మునిగినావా సరే సరే పోదాం పారిగా పా పోదాం రాజవ్వా ఇంకేం ముచ్చట్లు పెడతారే లోపలికి రారి ఆలస్యం అవుతుంది జాగార ఉన్నందా పోదాం సావిత్రి అన్ని తయారు చేసుకున్నావా ఇది వరదాకా నానే ఎప్పుడో తయారు చేసినా సరే అత్తనప్ప ఓ మూతకల్లడా ఈ శంభు పట్టుకునేమో గీడున్నావు లోపలికి వా అట్టననే పాపా నువ్వు ఏంది ఏమైందే ఇంకా ముడుచుకునే ఉన్నావు సరి పోలేదా ఏం చెప్పాలనే నన్ను గంగలా అటు ఇటు తిప్పింది చలి పోతలేదు ఏం లేదు ఓ చావు చెప్తాను
దేవుణ్ణి చల్లగా ఉండాలని మొక్కితేవు కాదే గాంధీగా చల్లగా ఉంచుతాను పట్టు. ఏ ఉండే గాయత్రి, ఆ రాజవ్వ నన్ను కూర చేసింది. ఇంకోసారి దాన్ని ఏం అడగద్దు. ఎందుకు అడిగినవే నువ్వు? నీకేర పని లేదు. ఏ బుద్ధి తక్కువైందని అడిగినా. ఈ తప్పు అడగనే బుద్ధి వచ్చింది. సరే పట్టు, లోపల పోదాం పారి. పోయి జాగారం చేద్దాంపా. అన్ని తయారు చేసినా పోదాంపా. బావా పాయ లోపలికి వా. అత్తనం పోదాం పాయ. కూర్చోరే రాజవ్వ, ఏమో వచ్చి నిలబడతారు. కూర్చోరి లింగక్క, కూర్చోరే. కూర్చుంటామే. అన్ని తీరురా మంచిగానే పెట్టినవే. కొబ్బరికాయ కూడా కొట్టినావు కదా. కొట్టిందే. కూర్చోరు మీరైతే, జాగారం ముట్టిద్దాం. సరేనే కూర్చుంటా. గాయత్రి, ఈ ఏడు శివరాత్రి చెప్పని వచ్చిందే. అవునే లింగక్క, చూడంగానే శివరాత్రి రాకొచ్చింది. రోజులు జప గడిచిపోతానే. అవునే గాయత్రి, రోజులు జప గడిచిపోతానే. ఇంకెన్ని రోజులు బతుకుతామో ఏందోనే. నీకేమైందే? ఇంకెన్ని రోజులు బతుకుతాం అంటాను? ఇక ముసల్దానం అయితేలేనానే. ఏందో ముసల్దానం అవుతానా అని? నీకు ఆయుష్ ఎంతనే నీకు? నాకు 60-62 నడుస్తున్నాయి. అగో 60-62కే నువ్వు చచ్చిపోతావా అని? మరి ఇంకెన్ని వద్దులు ఉంటారే? 100 సంవత్సరం దాకా బతుకుతావే. నువ్వేం బాధపడకు. అట్లానే రాజవ్వ, ఏమో పట్టు, అంతా శివయ్య దయ. చల్లగా చూస్తే నా బతుకుతా. మాదిట్టాడు ఆ శివయ్య, నువ్వేం బాధపడకు. మంచిగా మొక్కు. మొక్కుతున్నా రాజవ్వ, మొక్కడానికే కదా వచ్చింది. మొక్కుతా. తండ్రి బాంచను చల్లగా చూడందరినీ. మళ్ళా చల్లగా చూడంటావేందే? ఉండే పుల్లా, నేనేదో మొక్కుతాంటే నువ్వు. సరే మొక్కు. నేనేమన్నా గాని మొక్కే. నేను మా మొక్కుతా గాని జాగరణ దీపం ఎప్పుడు ముట్టితే ఇంకా ముట్టి. పొద్దు ఊకుతాంది, ఇంత ఆలస్యం చేస్తావు. ముట్టి. అయ్యో పొద్దు ఊకుతానే. ముట్టిత్తా. ముసలాడా, గీ అగ్గిపెట్టేది ఏంది? ఆ డబ్బాలనే ఉన్నదే, ముట్టి. ఇంకనే ఉన్నదా? సరే పట్టు. ఇంకెంతసేపు చూస్తావే? ముట్టి ఏమంటే ఏమో చేతులు చాపుకొని చూస్తాను. ముట్టి మంచిగా మొక్కుకో. ముట్టిస్తానని రాజవ్వ, ఆగరాదే. అబ్బా కళ్ళు చాక్కోండి. దేవుడా బాంచన్, శివయ్య చల్లగలుడు. అందరు మొక్కుకోర్రే. సరేనా సాయిత్రి, మొక్కుతాం. సరేగా మొక్కే. రాజవ్వ నువ్వు కూడా మొక్కే. సరే లింగక్క, మొక్కుకున్నారానే? మొక్కుకున్నా. ఓం నమః శివాయ. 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 రాజవ్వ, శివయ్యది ఒక మంచి పాట పాడే. ఏ నాకేడత్తే, నువ్వే వాడు. నువ్వు ముద్దుగా వాడితే పాడు ఏం కాదు. నువ్వు వాడినాక నేను వెనక అందుకుంటానని. సరే నేను వాడతా గాని అందరు వాడాలి మరి. ఏమా వాడతానే? పాడు. ఏం పాట వాడమంటే? శివయ్య పాట ఏదన్నా వాడే, నీకు నచ్చింది వాడు. అబ్బా లింగక్క, నువ్వే వాడరాదే. నీకే బాగొచ్చు పాటలు. నాకు యాదికి లేవే పాటలు. ఈసారికి నువ్వే వాడే, నేను మళ్ళీ వాడతానని. సరే పట్టు. ఏం ఆదుకుంటే నీకు? ఆ గంగల బొర్ర అంటే ఆడికి ఇడిచి బొరుతావు. పాడతాన పట్టు. అందరూ రాగం అందుకోరు మరి. నువ్వు వాడినాక వెంటనే రాగం అందుకుంటాం గాని. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే. 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 హర హర శివ హర శివ హర శివ. గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే. గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే. మరి గంగ జలముల సేప కప్పల ఎంగిలంటున్నావు శంభో. హర హర శివ హర శివ. ఓం నమః శివాయ. అయ్యో లింగక్క, పాట అయిపోయిందానే? అయిపోయిందే రాజవ్వ, నువ్వు వాడేగా పాట అందుకో. సరేనే లింగక్క, పాడతా. అందరూ నేను పాడినాక వెనక అందుకోర్రే పాటను, సరేనా? నువ్వు వాడరాజే రాజవ్వ, మేము మా అనుకుంటాం గాని. లేవు శంకరా లేవవయ్య శంకరా. లేవు శంకరా లేవవయ్య శంకరా. శివుని మాలలేసి మేము రోజు తలచినామయ్యా. శివుని మాలలేసి మేము రోజు తలచినామయ్యా. లేవు శంకరా ఎవరాదే శంకరా. పలకవేమి శంకరా. లేచి మమ్ము చూడయ
లేవు లేవు శంకర లేచి మమ్ము చూడయ్యా, లేవు లేవు శంకర లేచి మమ్ము చూడయ్యా. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అబ్బా పాట మంచివాడినవే రాజవ్వ. అదో గట్ల నడుతుంది రాజవ్వ. అది ఓం నమ శివాయ అంటాననే. అదా నేను ఇంకేమాట అనుకుంటానా. పాట మంచివాడినవే. మంచివాడినానే. థ్యాంకు. ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుని యొక్క ఆశీస్సులతో మీరు మీ కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాను దోస్తులు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు దోస్తులు. దేవుడే బాంచన్ మా సబ్స్క్రైబర్లు అందరూ చల్లగా ఉండాలని దీవించు తండ్రి. చల్లగానే చూస్తాడే మనోళ్ళు కదా వాళ్ళు. గాయత్రి ఒక మంచి సినిమా పెట్టే చూద్దాం. ఏం సినిమా పెట్టానే? ఏం సినిమానా? శ్రీమంజునాథ పెట్టే మంచిగా ఉంటది. అవునే సాయిత్రి, మంజునాథ సినిమా పెట్టే మంచిగా ఉంటది. తెలంగాణ చూద్దాం. సరే లింగక్క పెడతా.